నేను నా ఫ్యామిలీతో మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్కి వెళ్ళాను. మీకు తెలుసు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్వర్ణ దేవాలయం అది. సో ఈ గోల్డెన్ టెంపుల్ నేను చూశాను కదా, మరి మీకు కూడా దీని విషయాలు విశేషాలు షేర్ చేద్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గోల్డెన్ టెంపుల్ బయట సైడ్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనము ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ షూ ర్యాక్స్ అవి ఉంటాయి, చెప్పులు ఇక్కడ పెట్టేసి మనము అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఉందన్నమాట ఎంట్రన్స్. అయితే ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో వెళ్ళాలంటే మనం తప్పనిసరిగా పైన స్కార్ఫ్ వేసుకోవాలి. అదే ఇట్లాగా కర్చీప్ ఉందనుకోండి, మనము కర్చీప్ వేసుకోవచ్చు జెంట్స్. అండ్ లేడీస్ వాళ్ళు కొంగు కప్పుకోవచ్చు, ఆర్ స్కార్ఫ్ కూడా వాళ్ళు వేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ ఇది అతి పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఆ రెస్పెక్ట్కి మనము ఈ స్కార్ఫ్ వేసుకుంటామట. స్వర్ణ మందిరంని, ఈ గోల్డెన్ టెంపుల్ని యాక్చువల్గా హర్మందిర్ సాహిబ్ అని, దర్బార్ సాహిబ్ అని అంటారు. దాదాపుగా 750 కిలోల గోల్డ్తో ఈ తాపడం పట్టారట. సో ఇక ఆ విధంగా మనకు గోల్డ్ అంతా కనిపిస్తుంటుంది కాబట్టి అది గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం అని ప్రసిద్ధి చెందింది. ఈ సిక్కులకు అతి పవిత్రమైన దేవాలయము. ఈ స్వర్ణ మందిర్ని 16వ శతాబ్దంలో సిక్కు గురువైన గురు రామ్దాస్ సాహిబ్జీ నిర్మించారు. 1577 నుంచి 1589 దాకా ఈ స్వర్ణ దేవాలయాన్ని నిర్మించారు. 1604లో గురు అర్జున్ సిక్కు మతం పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథాన్ని పూర్తి చేశారు. అది ఈ గురుద్వారాలో ప్రతిష్టాపించారు. దాహం వేస్తే ఇక్కడ నీళ్లు ఇస్తూ ఉంటారు. అయితే ఎవరైనా సరే నీళ్లు తాగినా ఆ గ్లాస్ పక్కన పెట్టేస్తే వేరే వాళ్ళు వచ్చి సేవలాగా ఆ గ్లాసులు కడిగేస్తూ ఇమ్మీడియట్గా పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. హర్మందిర్ సాహిబ్ లోకి వెళ్లేందుకు 4 తలుపులు ఉంటాయి. ఇవి అన్ని వర్గాల ప్రజలు, మతాల వైపుకు ఉన్నట్లు ఉంటాయట. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఇది నేల స్థాయిలో ప్రవేశించేలా రూపొందించారు. సందర్శకులు ఆలయంలోకి ఎక్కడానికి బదులుగా కిందికి దిగుతారు. ఈ స్వర్ణ దేవాలయము 3 అంతస్తులు ఉంటుంది. భూమిపైన 2 అంతస్తులు, కింద 1 అంతస్తు. స్వర్ణ మందిర్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఒక చెరువులో నిర్మించారు. సో మధ్యలో ఆ నీళ్ళలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం ఎదురుగా బోర్డు కనిపిస్తున్నదే లంగర్. పంజాబీలో లంగర్ అనగా కమ్యూనిటీ కిచెన్ అని అర్థం. అంటే చాలా మందికి ఇక్కడ భోజనాలు తయారు చేస్తారు. ఆ పక్కనే భోజనశాల ఉంటుంది. ఈ భోజనశాలలో ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. ఈ భోజనాలంతా ఉచిత భోజనాలే. ఇక్కడ కులం, మతం, జాతి, ఆడ, మగ, రిచ్ ఆర్ పూర్ అందరూ ఒకటే, అందరూ సమానమే. అందరూ అలాగ కింద కూర్చొని భోజనం చేయాల్సిందే. అండ్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా సర్వీస్ ఓరియంటెడే. ఇక్కడ డబ్బులు తీసుకోవడం కానీ జీతాలు కానీ ఉండవు.
మనం చూస్తున్న ఈ స్వర్ణ మందిర్ని 1764లో జస్పాల్ సింగ్ అహ్లూవాలియా అనే అతను పునర్నిర్మించారు. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మేము గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసాము. అసలు ఈ అద్భుతం చూద్దాము ఈ లైట్స్లో ఎలా ఉంటుందో అనేసి. అమ్మో, ఈ లైట్స్లో గోల్డెన్ టెంపుల్ని చూస్తుంటే నిజంగా ఒక మహా అద్భుతం అండి. అంటే ఏదో చెప్పాలని కాదు కానీ వీడియోలో మీకు అర్థమవుతుందో తెలీదు, బట్ మామూలుగా మనం డైరెక్ట్ చూసామనుకోండి సర్ప్రైజ్ అయిపోతారు. వా, అండ్ ఎంజాయ్ ద విజువల్స్. If not subscribed, please subscribe.